ఈ బిజినెస్ లెజిటిమేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రూవెన్ సిస్టమ్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ ఉండడం అండి. స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఉంటుంది. సో ఎవరైనా సింపుల్ ట్రైనింగ్ని ఫాలో అవ్వచ్చు. ఇది లక్ మీద డిపెండ్ అయ్యే బిజినెస్ అస్సలు కాదు. బికాజ్ డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని సిస్టమ్ ఫాలో అవ్వడము, అలాగే వరల్డ్లో చాలామంది బిజినెస్ని పార్ట్ టైమ్గా మళ్ళీ ఫుల్ టైమ్గా కూడా చేసి రియల్ రిజల్ట్స్ చూస్తున్నారు. కాబట్టి ట్రైనింగ్, కమ్యూనిటీ సపోర్ట్ అండ్ రియల్ రిజల్ట్స్ వల్ల ఈ బిజినెస్ ట్రస్ట్ వర్తీ అండ్ లెజిటిమేట్ అని చెప్పొచ్చు. ఈజ్ దిస్ బిజినెస్ లెజిటిమేట్ అంటే ఇది 100% లెజిటిమేట్ అండి. ఫస్ట్ ఇది ట్యాక్స్ రిజిస్టర్డ్. ఇది ఒక సింపుల్ ప్రూవెన్ సిస్టమ్. స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో మెంటర్షిప్ ఉంటుంది, కోచ్ ఉంటారు అండ్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇందులో రియల్ పీపుల్ వాళ్ళ సక్సెస్ని కూడా మీరు చూడొచ్చు. ఈ బిజినెస్లో మీరు సైన్ అప్ అయిన దగ్గర నుండి ట్రాన్స్పరెంట్గా అన్నీ చెప్తాము. మీరు కూడా చూడొచ్చు ఏ ప్రొఫెషనల్ వాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారు అని. మీ క్వశ్చన్స్ అన్నిటికీ జెన్యున్గా ఆన్సర్స్ ఇస్తామండి. అందరూ అడిగే చాలా కామన్ క్వశ్చన్ ఏంటంటే ఈ బిజినెస్ లెజిటిమేటా అని. దానికి ఇచ్చే సమాధానం ఏంటంటే మేము చేసే ఈ ఆన్లైన్ బిజినెస్ ఫుల్ ట్రాన్స్పరెన్సీతో ఇంకా ఇంటికి రన్ చేస్తాము. గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీతో కొలాబరేట్ అవుతూ జెన్యున్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇస్తాము. ఇంకా చెప్పాలి అంటే మా బిజినెస్ మోడల్ రియల్ స్ట్రక్చర్స్ మీద, రియల్ ప్రొడక్ట్స్ మీద బేసే ఉంది. మా ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ లెజిటిమేట్ అండ్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్సబుల్. చాలామంది అడిగే క్వశ్చన్, ఈ బిజినెస్ లెజిటిమేటా అని. ఒక లెజిటిమేట్ బిజినెస్ తీసుకుంటే దాంట్లో క్లియర్ సిస్టమ్స్ ఉంటాయి, ప్రాసెసెస్ ఉంటాయి, అలాగే రియల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. మన డిజిటల్ బిజినెస్లో ఎవ్రీథింగ్ స్ట్రక్చర్డ్ వేలో ఉంది. ఇక్కడ మనకి ప్రాసెసెస్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఉంది, కమ్యూనిటీ సపోర్ట్ ఉంది గ్లోబల్గా, అలాగే మీకు చూసుకుంటే ట్రాన్స్పరెన్సీ కూడా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ రియల్ పీపుల్ బిజినెస్ బిల్డ్ చేస్తున్నట్టు మీకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మా వెబ్ పేజ్ పైన మేము తరచుగా వస్తూ ఉంటాము అండ్ మా లైఫ్ గురించి మేము మాట్లాడుతూ ఉంటాము. సో ఇక్కడ మీకు డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి అందరూ కనిపిస్తూ ఉంటారు. ఐటీ ప్రొఫెషన్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు. అండ్ లెజిటిమసీ అనేది ఓన్లీ ప్రామిసెస్ కాదండి, ఇవన్నీ కూడా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, రియల్ పీపుల్ ఉండాలి అండ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉండాలి. సో దట్ ఈస్ డెఫినెట్లీ అ లెజిటిమేట్ బిజినెస్. ఇది నిజంగా లెజిటిమేట్ బిజినెస్ అయినా లేక ఆన్లైన్లో కనిపించే మరో స్కీమా? ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతారు నన్ను. నిజం చెప్పాలంటే నేను కూడా స్టార్టింగ్లో ఇదే డౌట్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఆన్లైన్లో ఏదైనా కొత్తగా చూస్తే ముందుగా సందేహం రావడం సహజం. కానీ ఒక నిజమైన బిజినెస్కు కొన్ని క్లియర్ ప్రాసెస్ ఉంటుంది. సిస్టమ్, ట్రైనింగ్ మరియు ట్యాక్స్ అండ్ లీగల్ ప్రాసెస్. ఎగ్జాంపుల్, నేను ఇండియాలో ఉంటాను. నాకు ఇప్పటికీ గుర్తుంది, నా ఫస్ట్ TDS కూడా డిటెక్ట్ అయ్యింది. అలాగే ఈ బిజినెస్ వరల్డ్లో చాలా దేశాల్లో కూడా రన్ అవుతుంది. USA W9 ఫామ్ ఉంటుంది, కెనడాలో T4A ట్యాక్స్ డాక్యుమెంట్ ఉంటుంది, ఆస్ట్రేలియాలో ABN ద్వారా పనిచేస్తుంది, UKలో అయితే TIN లేదా VAT రిజిస్ట్రేషన్ ద్వారా ట్యాక్స్ రూల్స్ ఫాలో అవుతారు. అంటే ఈచ్ కంట్రీలో తమ ట్యాక్స్ పాలసీస్ ప్రకారం ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది. అందుకే ఇది ఓవర్ నైట్లో మనీ వచ్చే స్కీమ్ మాత్రం కాదు, సిస్టమ్తో స్కిల్స్తో నిర్మించుకునే నిజమైన డిజిటల్ బిజినెస్.